అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుజగ్రహం ధనుసు రాశిలో 23 డిసెంబర్ 2023 రాత్రి ప్రవేశించి 45 రోజుల పాటు ఫిబ్రవరి 5 వరకు ధనుసు రాశిలో స్థితి పొంది ఉంటుంది. ఈ స్థితి పొందడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. కుజగ్రహము ధైర్యానికి, పరాక్రమానికి, క్రీడలకు, ప్రమాదాలకు, స్త్రీలలో రక్తస్రావానికి, అబార్షన్స్కు కారకత్వాన్ని వహిస్తాడు. అలాగే ఈయన సైన్యాధ్యక్షుడు, పోలీస్ డిపార్ట్మెంటు, సిఐడిలకు కూడా కారకుడు, సిబిఐ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా కారకుడు అవుతాడు. భూ సంబంధమైన విషయాలకు, గొడవలకు, యుద్ధాలకు, వివాహం ఆలస్యానికి కారకత్వాన్ని వహిస్తాడు. ఎవరి జాతకంలోనైనా కుజగ్రహం వాక్స్థానంలో ఉంటే అతనికి కోపం చాలా అధికంగా ఉంటుంది, దూకుడు స్వభావం ఉంటుంది, అవతల వాళ్ళ మీద కర్కశంగా మాట్లాడతాడు. అలాగే వీరు సత్యవాదులు, అన్యాయాన్ని సహించరు. ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళని అసలు సహించరు. వీరు సైన్యాధ్యక్షులు కదా, స్త్రీ జాతి రాజులకు ఈ సైన్యాధ్యక్షుడిపై విపరీతమైన నమ్మకం ఉంటుంది. స్త్రీ జాతకంలో కుజగ్రహం ఉంటే ఆ అమ్మాయికి ధైర్యంగా ఎదుటివారిని చేసే తప్పులను ఏదైతే చూపే కూర్చుడి స్వభావం ఉంటుంది. అందువల్ల దంపతుల మధ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో అలా వివాదాలు విడాకుల వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ కుజదోషం ఉంటే వారికి 30 ఏళ్ల తర్వాత వివాహం చేస్తే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనసు పరిపక్వత ఏర్పడి అవతల వాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం ఏర్పడుతుంది. అలాగే కుజగ్రహ దశలు కూడా 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దానివల్ల మాంగళ్య స్థానం అనేది స్త్రీ జాతకంలో ఉంటుంది. కాబట్టి కుజగ్రహం సరైన పరిస్థితిలో లేనప్పుడు, అష్టమ స్థానం బాగా లేనప్పుడు స్త్రీలకు ద్వితీయ వివాహం ఏర్పడడానికని, వైధవ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత చూసి జాతక పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా కుజగ్రహం జీవితంలో అనేక రకమైన సమస్యలను, ప్రమాదాలను, ఇబ్బందులను కొని తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే కుజగ్రహం ప్రభావం అధికంగా ఉన్న వారికి జాతకంలో ముఖ్యంగా 4, 8, 12 స్థానంలో కుజున్న రవిగ్రహంపై కానీ, లగ్నంపై కానీ కుజదృష్టి ఉన్న, అలాగే శనికుజులు కలిసి ఉన్న వారికి కుజరాహులు కలిసి ఉంటే సర్పదోషం అవుతుంది. వారికి కుజదోషం వస్తే వారికి కుజదశ ఇంకా నడుస్తుంటే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు తిరిగే అవకాశాలు ఉంటాయి. కుజరాహుల సంయోగం ఉన్నా కూడా ఆ కుజదశ కానీ, రాహుదశ కానీ వస్తే అపార్షాలు జరగడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ కుజదశ నడుస్తున్న సమయంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కుజగ్రహ ప్రభావం తగ్గాలంటే ఇలాంటి వారు సంవత్సరానికి ఒకసారైనా రక్తదానం చేయడం వల్ల చాలా మంచి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. వీరికి సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి కరావలమ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కనీసం నెలకు ఒకసారైనా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడము చాలా ముఖ్యం. ఇలాంటి వారు ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వడము, కిలింబావు కందులను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి అప్పుడప్పుడు నెలకు ఒకసారి అయినా సరే దానం ఇవ్వడము దక్షిణతో సహా చాలా ముఖ్యం. ఇలాంటి వీరు ప్రతిరోజు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి కరావలమ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. అలాగే ఇకపోతే ఈ ప్రస్తుతము ఈ కుజగ్రహము మిత్రరాశి అయిన ధనుసు రాశిలో ప్రవేశించి సుమారు 41 రోజుల స్థితి ఉంటుంది. ఈ సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయని ద్వాదశ రాశుల వరకు పరిశీలిస్తే ఈ కుజగ్రహము ధనుసు రాశిలో ఉన్న మూలా నక్షత్రము, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో సంచారం ఈ 41 రోజులు జరుగుతుంది. ఈ స్థితిలో
ద్వాదశ రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయని పరిశీలిస్తే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా అనుకూల ఫలితాలు పొందే రాశులు ఏమంటే తులా, కర్కాటకము, అలాగే మీనము, కుంభరాశుల వారికి అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ తులారాశి వారిని ఫలితాలను పరిశీలిస్తే వీరికి 3వ భావంలో కుజగ్రహ సంచారం వల్ల జన సహకారం అధికంగా ఉంటుంది. సొసైటీలో ఏ పనులు చేయాలనుకున్నా ఎవరో ఒక సహాయం లభించి వాళ్ళ పనులన్నీ పూర్తవుతాయి. ధనలాభం బాగుంటుంది. వ్యాపారస్తులకు, వృత్తి వ్యాపారస్తులకు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి చాలా అద్భుతమైన లాభాలు లభిస్తాయి ఈ 41 రోజుల్లో. ఎవరికైనా పాత ఇళ్ళు ఉంటే అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే వాటికి కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. సుఖ జీవితం, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే నూతన వాహనాలు కూడా ఖరీదు చేస్తారు వీళ్ళు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరికైనా శస్త్రచికిత్స చేసుకోవాలనుకుంటే వారికి మంచి అనుకూల సమయం. ఈ సమయంలో శస్త్రచికిత్స చేసుకుంటే విజయవంతమవుతాయి. వీరికి ఉన్న భూ సంబంధమైన పురాతన ఇళ్ళు కానీ అమ్మడం వల్ల కానీ మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో అమ్ముడుకు పెట్టడం మంచిది. ఇకపోతే కర్కాటక రాశి వారు 6వ భావంలో కుజగ్రహ సంచారం వల్ల నూతన వస్త్ర ప్రాప్తి, ధనలాభం, అలాగే ధాన్యలాభం, వ్యవసాయాలకు మంచి పండిన పంటలకు మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో అమ్ముకుంటే. అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు, కుటుంబంలో సంతోషం వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా 6వ రాశి శత్రు రోగ రుణ స్థానాలకు సంబంధించింది కాబట్టి ఈ విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయం సాధిస్తారు. క్రీడల్లో పాల్గొనేవారు క్రీడల్లో కూడా రాణిస్తారు. ఇతరులకు సహాయం కూడా చేస్తారు. వీరు అప్పులు ఏమన్నా ఉంటే కూడా ఈ సమయంలో అప్పులు తీరుస్తారు. వీరు ఏదో రకంగా వీరికి ధనాదాయం కలిగి అప్పులు తీరుస్తారు. రుణ రోగ శత్రు బాధల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు ఈ 41 రోజుల్లో కూడా. ఈ సమయంలో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి వీరికి కలిగిస్తాడు. కుజగ్రహం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా ఈ 45 రోజుల్లో వీళ్ళు పూర్తి చేసుకుంటారు, ఏదో ఒక సహాయం లభించి. ఇకపోతే మీనరాశి వారికి వీరికి దశమ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు మంచి లాభాలు వస్తాయి. ధనవృద్ధి బాగా ఉంటుంది వీరికి. కానీ వీరికి ఎక్కువగా శ్రమించడం చేత అకాల భోజనము, సమయానుకూలంగా భోజనం చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృత్తి, ఉద్యోగాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ పాటు వారికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయానుకూలత పాటించడం చాలా అవసరం. ఆహార విషయంలో జాగ్రత్తలు వహించాలి. విపరీత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వృత్తి ఉద్యోగాల విషయంలో. కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించి అనానుకూల పరిస్థితుల్లో మీరు ఏవంటే అవి భుజించకుండా కొంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. అలాగే నిద్రను కూడా సమయానుకూలంగా నిద్రపోవడం వల్ల మీ ఆరోగ్యం నుంచి అనారోగ్య సమస్యలు రాకుండా మీ శరీర శ్రమ పడకుండా ఉంటుంది. లేచి మీరు ప్రయాణాల్లో ఎక్కువగా శ్రమించి శరీరం అలసటకు లోనై అనిత చేత మీరు ప్రయాణం చేయడంలో కూడా ఇబ్బందులు పడడం వల్ల యాక్సిడెంట్ లేని ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అనానుకూల సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండడమే మంచిది. ప్రతికూల పరిస్థితులు రాకుండా చూసుకోవడం చాలా అవసరము. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యం వీరికి. ఇకపోతే కుంభరాశి వారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారం వల్ల అన్ని విషయాల్లోనూ విజయం, ఆరోగ్యం, ధనలాభం, సంతోషం, నూతన వస్తు ప్రాప్తి, చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. భూములు కొంటే వాటికి మంచి లాభాలు, వాళ్ళు అనుకోని విధంగా లాభాలు పొందుతారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్ ఉన్న కోర్టు కేసుల్లో వీరికి ఈ సమయంలో విజయం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా భూములు చాలా వీరికి తగిన రీతిలో ఖరీదు చేస్తారు. అలాగే వాటిని అమ్ముకున్నా కూడా మంచి లాభం వస్తుంది. ఈ రకంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులు వారి ప్రమోషన్లకు కానీ, ఇంక్రిమెంట్లకు కానీ, బదిలీ కానీ వీరికి ఈ సమయంలో ఉద్యోగుల యొక్క అధికారుల యొక్క మన్నత లభించి వారికి ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు లభించడము, వృత్తి వారి యొక్క శాలరీలో ఇంక్రీజ్ పెరగడము మరియు వాళ్ళకి కావాల్సిన చోటికి బదిలీలు కావడం లాంటి జరుగుతాయి ఈ 45 రోజుల్లో వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క కారణం చేత.
శత్రువులు ఉంటే చాలా కాలంగా ఉన్న వాళ్ళంతా కూడా మిత్రులు అవుతారు. ఇలాగే చాలా రకాల శుభ ఫలితాలను ఈ కుంభరాశి వాళ్ళు పొందుతారు. ఇంకా అధికంగా ఫలితాలు రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ 4 రాష్ట్రాల వారికి 100% శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా తుల, కర్కాటకం మరియు మీన, కుంభరాశులు 4కి విపరీతమైన శుభ ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే మిగతా 8 రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారికి అంత అనుకూలత ఉండకపోయినా తండ్రితో కొంత విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అయినప్పటికీ భాగ్యాధిపతి గురువు మేషరాశిలో సంచారం, గురువు యొక్క దృష్టి ధనుసు రాశిలో ఉండడం చేత ఈ ఫలితాల్లో అంత ఎక్కువగా ఇబ్బంది కలగకుండా, తండ్రితో విరోధం ఏర్పడినప్పటికీ ఏదైనా విషయం ఉంటే వారికి భేదాభిప్రాయంలో ఏర్పడవచ్చు, కానీ అంత పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇక కన్యా రాశి వారికి పరిస్థితి స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు, కుటుంబ సమస్య, సభ్యుల మధ్య విరోధము, సమస్యలు, ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతోనే విభేదాలు ఏర్పడే అవకాశాలు, వారు వీళ్ళని బ్యాక్ స్టాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వాహన ప్రమాదాలు కానీ, వాహనం రిపేర్లు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కన్యారాశి వారికి. ఇకపోతే వృషభ రాశి వారికి అష్టమకుజుడు వల్ల ప్రమాదము, వృధా ప్రయాణాలు, చేసే ప్రయత్నాల్లో విఫలం కావడము, అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన సమస్యలు, ప్రయాణాల్లో ప్రమాదాలు, అననుకూల సమయాల్లో ప్రయాణం చేయకపోవడమే మంచిది. వీడు ముఖ్యంగా అష్టమ కుజుని ప్రభావం ఎక్కువ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరు ప్రయాణాలు ఉదయం పూట కానీ తెల్లవారుజామున అర్ధరాత్రి ప్రయాణాలు మానుకోవడమే మంచిది. వీరు అలాగే అప్పుల బాధ కూడా వీళ్ళు బాధిస్తుంటాయి. ఈ రకంగా అశుభ ఫలితాలు ఉంటాయి. దంపతుల మధ్య సమస్యలు కూడా ఉంటాయి. సప్తమాధిపతి అష్టమంలో ఉంటాడు కాబట్టి వీరు అర్ధనాశ్వర స్తోత్ర పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఈ 45 రోజుల పాటు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. మంగళవారాలు ఎన్ని వస్తాయి? ఈ 45 రోజుల్లో వచ్చే మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం వల్ల ఉంటుంది. ఎర్రని వస్త్రాలు దానం చేయడము, మీ బెడ్రూమ్లో ఎర్రని వస్తువులు ఏమైనా ఉంటే ఉంచకుండా చూసుకోండి. ఎర్రని వస్తువులను ధరించవద్దు ఈ 45 రోజుల పాటు. దీనివల్ల మీకు ఇబ్బందులు కొంత తగ్గుముఖం పడతాయి. ఇంటి బెడ్రూమ్ యొక్క పై గడప ద్వారానిబంధానికి గురు గ్రహ సంబంధమైన గుర్తును వేయించుకొని ఎల్లో క్లాత్ బెడ్షీట్లు కానీ, బట్టలు కానీ, వైట్వి కానీ వేసుకుని ఈ బెడ్రూమ్లో ఉంచుకుంటే మీ భార్యాభర్తల మధ్య మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే మేషరాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు ధననష్టాన్ని, అనారోగ్య సమస్యలను, తండ్రితో విరోధాన్ని, అధికారులతో విరోధాన్ని కలిగిస్తాడు. కాబట్టి మనం వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. పెద్దవారితో కానీ, పెద్ద తండ్రితో కానీ వ్యవహరించేటప్పుడు. ఇకపోతే మకర రాశి వారికి కుజుడు 12వ రాశిలో ద్వాదశ స్థానంలో సంచారం, వీరికి ఇతడు బాధకాధిపతి కూడా. మకర రాశికి దేశ భ్రమణము, అనవసరమైన ప్రయాణాలు చేయడం, అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. బంధు విరోధము, ధన నష్టము, అధికమైన ఖర్చులు, మీకు సంబంధం లేకుండా మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది. మీ కుటుంబంలో మీకు తెలియకుండానే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు స్విచ్లు, బోర్డులు అన్నీ కూడా బంద్ చేసుకొని అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఇకపోతే మిథున రాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారము, అతను షష్టాధిపతి అవుతాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇద్దరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంతకుముందు చెప్పినట్టుగా మీ బెడ్రూమ్లో ఎర్రని బెడ్షీట్లు కానీ, ఎర్రని దుప్పట్లు కానీ వాడకుండా ఎల్లో కలర్ వస్తువులు వాడడము, అలాగే స్వాస్తి గుర్తు మీ బెడ్రూమ్ డోర్ పైన వేసుకొని ఉండడము చాలా మంచిది. కుజగ్రహ సంచారం దీనివల్ల మీరు సప్తమంలో కుజగ్రహ సంచారం వల్ల మీకు జరుగుతున్నది ఏంటంటే, అశుభ వార్తలు ఏమైనా వినే, దూర బంధువులకు సంబంధించిన ఏమైనా అశుభ వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కలహాలు కూడా ఉంటాయి, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాధక స్థానం కాబట్టి అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం, రక్తదానం చేయడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఈ రకంగా కుజుడు 23 డిసెంబర్ 2023 నుండి 5 ఫిబ్రవరి 2024 వరకు ఉన్న రోజుల్లో సుమారు 40-41 రోజుల్లో
ప్రతికూల పరిస్థితులు తప్పించుకోవాలంటే కుజగ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ప్రతి 6 షణ్ముఖుడు అంటారు కాబట్టి 6 మంగళవారాలు కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఈ అభిషేకం చేయించుకుంటే మీకు వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. సుబ్రహ్మణ్య కరావరణ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోండి. ఎవరికైనా సద్బ్రాహ్మణునికి బీద వాళ్లకు ఎర్రని వస్త్రాలు, కందిపప్పు, కిలోంబావు కందిపప్పును బ్రాహ్మణునికి ఎవరైనా బీద బ్రాహ్మణుని చూసి ఇవ్వండి. అలాగే 1.25 కిలో కందిపప్పుతో పాటు దక్షిణతో సహా ఎర్రని వస్త్రాలను దానివ్వండి. లేదా హాస్పిటల్స్లో వెళ్ళి ఎర్రని దానిమ్మ పళ్ళు, యాపిల్స్ ఎవరికైనా బీదవారికి పంచిరండి. అలాగే రక్తదానం చేయండి. అలాగే ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏదైనా మీరు అన్నదానం కానీ వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం కానీ ఏమైనా సహాయం చేయడం వల్ల మీకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అభిషేక ప్రియుడు సుబ్రహ్మణ్య స్వామి కనుక మీరు 6 మంగళవారాలు కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఈ 45 రోజులు అభిషేకం చేయించుకుంటే మీకు వచ్చే ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడతారు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అలాగే ముఖ్యమైన వీలైన వాళ్ళు ఎవరైనా చేసుకోగలిగితే చెన్నైలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవడము, తిరుత్తణి, స్వామిమలై, ఉక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుంటే కూడా మంచిదే. అలా కాకపోయినా హైదరాబాద్లో అయితే ముఖ్యంగా ఈ స్కందగిరిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా మహిమాన్వితం. అలా కాకుండా ప్రతి శివాలయంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. మీ ఇంటికి దగ్గరలో ఉండే ఏ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అయినా కూడా మీరు అభిషేకం చేయించుకుంటే మీకు అన్ని రకాల శుభఫలితాలు లభిస్తాయి. నమ్మకంతో, భక్తితో మీరు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏదో బెదిరించిన విధంగా కాకుండా జరుగుతున్న విషయాలు తెలుసుకొని మనకు ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే ముందుగా ఆ రోడ్డు బాగాలేని తెలిసినప్పుడు ఆ దారిని మళ్ళించి వేరే దారిలో వెళ్తాము. ఒక ట్రాఫిక్ ఉందంటే ట్రాఫిక్ని తప్పించుకొని ఇంకో దారిలో వెళ్తాము. అలాగా మన ప్రయాణాన్ని వాయిదాన్ని వేసుకుంటాము. ఆ రకంగా ఈ 45 రోజుల్లో ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందని ద్వాదశ రాశి చెప్పాను. ముఖ్యంగా మీనరాశి, కర్కాటక రాశి, తులారాశి, కుంభరాశి కాకుండా మిగతా రాశి ఉన్నారో వారంతా కూడా జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ కందులు దానం ఇస్తూ ఎర్రటి పూలు ఇచ్చి రక్తదానం చేస్తూ జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, షణ్ముఖుని ఆరాధన చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.